మళ్ళీ సార్ ఊరుకోరు. ఎరా కళ్ళు కనపట్టలేదా? నా కళ్ళు నాకెలా కనపడతాయి? చాలా ఎక్కువ చేస్తున్నావు. ఏంటి పొగరు? ఏంటి పొగరు? కండల్లో పెట్టి పిసుకుతా. రండి రండి స్కూల్ కి వెళ్దాం. స్కూల్ కి వెళ్ళాలి మనం. రండి రండి. సార్ నన్ను పిలిపించడానికి గల కారణం ఏంటి సార్? నీ చేత నా ఆత్మకథ రాయించడానికి పిలిపించా. ఆత్మకథ అంటే ఆవకాయ పచ్చడి తిన్నంత ఈజీ కాదు సార్. థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టడం వల్ల ఫేమస్ కాలేదు సార్. అతను పడ్డ ఎన్నో కష్టాలు అవమానాలు ఆత్మకథలో రాశారు కాబట్టి అతను ఫేమస్ అయ్యాడు సార్. హీరో గారు వస్తున్నారు. పిల్లండి హీరోయిన్ కామెడీ పీస్ లో ఉన్నాడు. చూసారా సార్, గ్యాప్ వస్తే కోహినూరు వజ్రాన్ని కూడా రాయితో సమానంగా చూస్తారు. సినిమా కదేంటి, పేరేంటి? సినిమా పేరు వెన్నుపోటు సార్. వెన్నుపోటు సార్. మంచి టైటిల్ రా. మీకు బాగా సూట్ అవుద్ది. మీకు బాగా సూట్ అవుద్ది. ఈ కథలో ఎవరికి వెన్నుపోటు పొడుస్తున్నట్టు రా? ఇక్కడ ఏంటంటే సార్, పొడిస్తే పొడిచినోడికి తెలియదు, పొడిపించుకున్నోడికి తెలియదు. వాడెవడు? వాడు లేచి వెళ్ళిపోతున్నాడు. ఎవడరా నువ్వు? ఈ వెన్నుపోటు సినిమాకి ప్రస్తుతం బ్రాండ్ అంబాసిడర్ సార్. ఇంత ఉన్నావు, ఇంత అయిపోతావు కొడితే. ఎవడయ్యా ఇండస్ట్రీకి తీసుకొస్తారు? విగ్గు కూడా పెట్టుకోవడం రాదు. అవును, మీరే చెప్పాలి ఏది ఎవరికి పెట్టాలనేది. అత్యంత వెన్నుపోటు బాధితుడు. పెళ్ళి అన్నారు, ఇక్కడేంది పందిరి కనపడట్లా? మీరు ఏమన్నారు? ఏమన్నా ఆకాశం పంది అడిగారు. పందిరికి పారాషూట్ కట్టాం, పందిరికి పారాషూట్ కట్టాం, పైకి వెళ్ళి చూడండి. ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. మరి జాగ్రత్త, పైన వర్షం వచ్చేలా ఉంది, జాగ్రత్త చూసుకున్నంత. వర్షం వస్తుందిరా, ఏం చేస్తా? వర్షం అవుతుందంటే ఇక్కడ పెళ్లి దగ్గర బాబు, నీకు ఎంత చెప్పాలి? నీకు చెప్పాను రా బాబు, నువ్వు నాకు ఫోన్ చేసి చెప్పచ్చు. ఇప్పుడు సిటీలో పెరుగు లేదురా, ఈ పెళ్లిలో పెరుగుదేమను. బాబాయ్, నువ్వు పెరిగిచ్చే గేదెని పంపించే ఇక్కడికి పెరిగి పెరిగిచ్చే గేదె అంటరా? పితికితే పెరుగు వచ్చారంతే. మీ డైరెక్టర్ నాకు ఫోన్ చేశారు. అల్లరిపీడు సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాము, డబ్బింగ్ చెప్పడానికి పిలిచారు. యాక్షన్. ప్రియా, అతి ప్రియమైన నా ప్రియా, నేను చూస్తుంటే జీవితంలో ఒక్కసారైనా సాయి, నువ్వు చేసిన పొరపాటుకి అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. డైరెక్టర్ గారు, ఐఎమ్ సారీ. టేక్ యాక్షన్. ప్రియా, అతి ప్రియమైన నా ప్రియా, నేను చూస్తుంటే జీవితంలో ఒక్కసారైనా నేనుతో ప్రేమించాలని, ఒక్కసారైనా జీవితంలో తనివి తీరా. అదే సాయి, నువ్వేం చేస్తున్నావు? అక్కడ షూటింగ్ జరుగుతుంది అని అంటున్నాను. అవునా? ఓకే రాజశేఖర్, ఓకే. సరిత, ఎందుకు ఇలా చేసావు? నీకు నా అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప. అదే సాయి, అది నీ సినిమా ప్రస్థానం డైలాగ్. ఇది అల్లరిపీడు 2. మనకి జీవితంలో జాబులు రావురా. మన పేరెంట్స్ కష్టపడి 9 చదివించారా, నన్ను 8th క్లాస్ చదివించారా. దానికి జాబ్ లేవరా? నువ్వు రౌడీ చెయ్యి, నేను జనాలాగా భయపెట్టిన జనాలందరినీ, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాం. కానీ ఎంత వచ్చినప్పటి 50-50 సమానం పంచుకుందాం. సగం. వస్తున్నాడు, నువ్వు డబ్బులు తీరా, మర్యాద ఎంత తీయు. చాలా పెద్ద రౌడీ సార్ వీడు. మామూలుగా చంపేస్తాడు ఎవరైనా డబ్బులు ఇవ్వదు. ఇప్పుడు కూడా నన్ను కూడా వాళ్ళు బెదిరిస్తే డబ్బులు ఇచ్చేయండి. ఎంత ఇస్తున్నారు? 10,000. ఒక 5 నాకు ఇచ్చి 5 అడిగాను సార్. అదేంటి? ముందే మాట్లాడుకున్నాం సగం అని. మొత్తం కార్
రావాలి, మాకు ఉద్యోగాలు కావాలి, మా డిమాండ్ తీర్చాలి, లేదంటే నేను చచ్చిపోతా. ఏమైందిరా ఇక్కడ ఏం జరుగుతుంది? సార్ ఆడు సూసైడ్ చేసుకుంటా అంటాడు సార్. నేను సూసైడ్ చేసుకుంటా. ఎందుకురా? నాకు ఉద్యోగాలు లేవు. ఇప్పుడు అర్జెంట్ మీరు గవర్నమెంట్ మొత్తానికి ఫోన్ చేసి మోడీ గారు రావాలి, చంద్రబాబు నాయుడు గారు రావాలి, కేసీఆర్ గారు రావాలి, ట్రంప్ రావాలి, ఆయన రావాలి, ఆయన కూతురు ఇవాంకా రావాలి, ఇవాంకా రావాలి, వీళ్ళందరూ వచ్చారు. ఆ పని మొహమ్మద్ ఖాన్ రావాలి, మొహమ్మద్ ఖాన్ రావాలి. ఏమైంది? కాల్ కింద ల్యాండ్ మ్యాన్ ఉంది. నన్ను ల్యాండ్ మ్యాన్ నుంచి కాపాడు ఎవడు లేడా? వాళ్ళందరూ నా దగ్గర ఉన్నాడు, మాత్రం ఏంటో దూరంగా ఉన్నాడు. ఆడు కాళ్ళు ఎత్తే వెళ్ళిపోతాం సార్. అరే నాకు మాత్రం కాల్ చేయకురా నువ్వు, ప్లీజ్ రా. దేనికి సార్? ఆడు కాలు ఎత్తితే నేను పేలిపోతాను రా. చూడరా, సిగ్గుతో తలదాచుకుంటున్నారు అందరూ, సిగ్గుతో తలదాచుకుంటున్నారు అందరూ. ఇప్పుడు ప్రేమించుకొని 10 సంవత్సరాలు అయింది. ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? కనీసం నిన్ను ప్రేమించానన్న విషయం నేను మా ఇంట్లో కూడా ఏయ్, చెప్పుకోలేదు. పిచ్చి పిచ్చి మాట్లాడకు. అంటే నన్ను పెళ్లి చేసుకోవా? పెళ్లి చేసుకుంటా. వెళ్ళిపో. మంచి చెల్లెలు సెంటిమెంట్ సీన్ సార్. ఓ సూపర్. అమ్మాయి ఎవరు ఇంతకి? సరే అమ్మాయి సార్, ఈ అమ్మాయి మీ చెల్లి ఎంత ఆప్యాయంగా ప్రేమించే చెల్లి అంటే చెల్లి అనకు. ఓకే, కాలుతుంది ఇక్కడ. ఎంతో అనుబంధంతో పెంచినటువంటి ఈ చెల్లి వాడి చిన్నారి చెల్లి బంగారు చెల్లి, ముద్దుల చెల్లి, వాడి చేతులతో పెంచిన చెల్లి. మీ చేతులతో ఎంతో అపురూపంగా చిన్నప్పటి నుంచి ముద్ద కలిపి పెట్టినటువంటి చెల్లికి పెళ్లి సార్. రేపు చేసుకుందాం షూటింగ్. సార్ ఇకపై ఓవర్ యాక్షన్ మానేస్తానంటున్న అవినాష్, ఇద్దరు అభిమానులు ఆత్మయత్నం. ఆత్మహత్య యత్నం అమ్మడి చెప్పు. ఇకపై ఓవర్ యాక్షన్ మానేస్తానంటున్న అవినాష్, ఇద్దరు అభిమానులు ఆత్మయత్నం. ఆత్మహత్య ప్రయత్నం. అబ్బా నువ్వే చెప్పాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనంతపురం జిల్లాలో రమేష్ వచ్చా ఊరికి? ఓకే సాయంత్రం నుంచి వెళ్తాలే. రాష్ట్ర ముఖ్యమంత్రి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 వచ్చాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. జూబ్లీన్స్ క్యాన్సర్ పంజాగుట్ట నుంచి రావాలి, అర్థమైందా? నేరుగా వచ్చావంటే బంజారా హిల్స్. నాకు పని పట్టలేదా? టీవీలో ఉండాలి కదా నువ్వు. చెక్కవారి పాలమా? సర్పంచ్ గారు, బుద్ధి ఉందా, జ్ఞానం ఉందా? నువ్వు అసలు మనిషివేనా? ఆపండి ఎందుకు తిడుతున్నారు? కాలింగ్ బెల్ పెట్టి అది నొక్కచ్చుగా. సార్ ఇంత కాలింగ్ బెల్ కనపట్లేదండి. 1 minute. ఓకే. ఎవరు నన్ను పిలిచింది? మీరేనా? నమస్కారం. పంచదార డబ్బా ఎక్కడ ఉంది? ఉప్పు అని రాసి ఉంటుంది చూడు. పంచదార డబ్బాకు ఉప్పు అని ఎందుకు రాశారు? చీమలు పట్టుకొని ఉంటాయి కదా. అదేంటండి, కింద సాల్ట్ అని కూడా రాసింది కదా. ఇంగ్లీష్ మీడియం చీమలు ఉంటాయి కదా, వాటికి తెలుగు రావు కదా, అందుకే సాల్ట్ అని రాసా. నీ చదువు ఎలా సాగుతుంది? మనకి ఇట్లాగే సాగుతుంది. తరగతులు జరుగుతున్నాయా? మా తరగతులు తట్టి కట్టారు. అవి అక్కడికి జరగవు, అక్కడే ఉంటాయి. అది గారు, మీ పొలంలో మొలకలు వచ్చాయి. నాకు నీతో డాన్స్ అంటేనే భయం వేస్తుంది. నాకు నువ్వు పిల్లం అన్నప్పటి నుంచే భయంగా ఉంది. ఈ రోజు మన పెళ్లి రోజు కదా, అప్పుడు ఏం జరిగిందో గుర్తుందా? ఆ తర్వాత అగరొత్తులు ఆరిపోయాయి, నాలో కోరికలన్నీ బారిపోయాయి. ప్రేమకి ముందు కొడుతుంది మావయ్య. స్కిట్ కొట్టాలని దాన్ని తెచ్చుకున్నావు, ఇప్పుడు అది కొట్టే స్టేజ్కి వచ్చింది. నాన్నగారండి. బచ్చి 2 వారాల క్రితం ఏమండి అంది, ఇప్పుడు వచ్చి నాన్నగారండి అంటుంది. నాకు తెలియక అడుగుతాను మాయా, పెళ్ళైన మగవాళ్ళంతా ఎందుకు లుంగిలు కట్టుకుంటారు? పెళ్ళయ్యాక ఊపిరి ఎలా కాడదుగా, గాలైన ఆడుద్దని. మాది ఆప్యాయత అనుబంధం కలగలిసిన గిల్లుడు ఫ్యాన్. మా ఆవిని పరిచయం చేస్తా.
ఏదో ఒక కాఫీ తీసుకురా. ఏదో ఒక కాఫీ అంటే ఎలా తెస్తారండి? ఫిల్టర్ కాఫీ కావాలా, బ్లాక్ కాఫీ కావాలా, షుగర్ ఎక్కువ వేయాలా, షుగర్ తక్కువ వేయాలా, చల్లగా ఉండాలా, వేడిగా ఉండాలా? ఎవరండి ఇంట్లో? మైకేల్ జాక్సన్. అమెరికా సంబంధం. అల్లుడి గారు తాడానికి ఏం కావాలి అడుగు. అల్లుడు గారు అమెరికా నుంచి వచ్చారు కదా. నరేష్ బావగారు వచ్చారా? బావగారు ఏది తిట్టారు? పూరి తింటారా? దోశ పులిహోర తిట్టారా? అన్నా గొడిగంటి పైకి ఉంది. గొడుగు కిందకు ఉంది అనుకో, వర్షంలో కిందకు వచ్చేస్తాయి. ఇలా ఉన్నా ఇంకా పైన ఉండిపోతే ఇంటికి పట్టుకెళ్ళచ్చు కదా. లోపల బాత్రూమ్ బాగా క్లీన్ చేయించు. అవసరం లేదన్నా. ఏ ఆడేది ఏ సినిమా చూడు, 3 Monkeys. ఇంటర్వెల్ దాకా ఎవడో ఉండు. టికెట్ ఎంత? 500. సినిమా 500 ఎందుకు? అది ఏ సినిమా చూసావా? అమ్మో, ఇగో 5,000 తీసుకో. అబ్బాయి ఎంత సపోర్ట్ చేసుకుంటున్నాం మనం. మరి ఆ మాత్రం ఉండాలి కదా. ఇలా తాగి సినిమాకి రాకూడదు. తాగాను కాబట్టి ఈ సినిమాకి వచ్చా, తాగుంటే మంచి సినిమా పోయేటోని. సార్ మేము యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాం సార్. ఏం యూట్యూబ్ ఛానల్ మీది? నైట్ 10 తర్వాత నాకు కావాల్సిన ఫుటేజ్ దొరకట్లేదు కానీ ఏదైనా ప్రాంక్ చేస్తే బెటర్ ఏమో. సార్ ఏం చేస్తున్నారు? పావుతున్నాడు. 3 ఏళ్ళు అవుతుంది పెళ్ళై, అందరూ మీకు పిల్లలు పుట్టట్లేదు అని అడుగుతున్నారు తెలుసా? పిల్లలు పుట్టాలంటే కెవ్వు నేములో కాదు, రూమ్ లో ఉండాలి. నాకు స్టార్ మహిళకి వెళ్ళాలని చాలా కోరిక మేడం. కనీసం నన్ను స్టార్ మహిళకు కాదు కదా, ఊళ్ళో కూడా తీసుకోవట్లేదు మేడం. నేను తీసుకెళ్ళను. మీరు తీసుకెళ్ళరా? తీసుకెళ్ళను. కార్తీక్ నువ్వా? ఆశీర్వాదం కోసం అడిగితే ఇచ్చేదాన్ని కదా, ఇలా కాళ్ళ మీద వచ్చి పడాలా? ఏంటి నీ ప్రాబ్లం? ఇదే నా సమస్య మేడం. రోజా గారు, వీళ్ళది సమస్య అంట. ఒకసారి అటు పంపిస్తున్నాను, కొంచెం చూసుకోరా. ఈ ప్రాబ్లం మీ షోలోనే తీరుతుంది. ఏంటి నా షోలో తీరే సమస్య? ప్లీజ్ మేడం, నన్ను స్టార్ మహిళను చేయండి, లేకపోతే నేను కరెంట్ తెగ పట్టుకుంటా. ఏంటో ఇంకా పట్టుకోలేదా కరెంట్ తీగని? ప్లీజ్ మేడం, దండం పెడతాను, చంపేస్తుంది మేడం. సరే ఎక్కడో అక్కడికి వెళ్ళి నిలబడిపో. హాయ్ హలో వెల్కమ్ టు స్టార్ మహిళ. వసే కొట్టకుండానే పళ్ళు రాలిపోతాయా నీకు? హాయ్ రష్మి. ఏంటి ఇలా వచ్చావు? సుమా గారు పాపం నుంచొని అలసిపోరా? ఏదో ఒక సోఫా పెట్టుకొని కూర్చోవచ్చు కదా. గ్యాప్ ఇస్తే మీరు వచ్చి నించుందామని నాకు అర్థమైంది. ఏ రష్మి రా, రోజులు నీకు పడవు నాకే పడతాయి అన్ని, పెద్ద ఫీల్ అవ్వ. ఒక పని చేయండి, ఆ బజార్ లో కొంచెం కరెంట్ ఎక్కువ పెట్టండి, కొట్టగానే పోతాడు. నా దగ్గరికి వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఒక మంచి కిడ్నాప్ నేర్చుకోరంటే వీడు నేర్చుకోడు. ఒరే బొకడాగా నేర్తానవా? కిడ్నాప్ చేస్తే ఎవరు గుర్తుపట్టకూడదు. ఫస్ట్ నిన్నెవరైనా గుర్తుపడతాడా బయట? కిడ్నాప్ చేస్తే మనం దొరకకూడదంటే ఏం చేయాలి? కిడ్నాప్ చేసిన వదిలిపెట్టాలి.